హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల ధ్యానము ధ్యానించుకుందాం. దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన దేవుడు గనుక ప్రియమైన దైవజనమ దేవుని సన్నిధి మనల్ని మనం సమర్పించుకుందాం. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రియమైన దైవజన్మ పలుకుదాం. పాస్టమ్మ గారు చదువుతారు, గమనిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 139వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది సమయము అందరము మౌనంగా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకొని ఆయనని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దామండి. దేవా, నా తండ్రి, మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన క్షేమంను బట్టి వందనాలు ప్రభువా. నూతన మాసము నాయన, ఒక వారము ప్రభువా, మీ కృపను బట్టి మేము గడపటానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు, మీరిచ్చిన స్వస్థతను బట్టి వందనాలు, మీరిచ్చిన మేళ్లకై వందనాలు ప్రభువా. ఎక్కడన్నా ఏ విషయంలోనైనా మేము మీకు విరుద్ధంగా మా తలంపుల్లో, క్రియల్లో, మా మాటల్లో, మా నడవడిలో నాయన వెళ్ళి ఉన్నట్లయితే మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభువా. నీ వాక్యమును నాయన తండ్రి విత్తనము విత్తబడుచుండగా ప్రభువా తండ్రి దాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకునే ఆత్మీయ నేత్రములు, ఆత్మీయ చెవులు మాకు దయచేయండి ప్రభువా. అర్థం చేసుకొని దాన్ని అనుకరించుకొని నడుచుకునే యోగ్యతలో మమ్మల్ని నిలబెట్టమని కోర్చు ప్రభువా. నీ వాక్యము నీ దాసుడు నాయన విత్తుచుండగా ఆ నోటిని నీవు దర్శించండి ప్రభువా. నీవు మేలు చేత నింపు దేవుడు. మాతో ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడండి ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమ దేవుని నామమును బట్టి వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధ దినం ఆరాధన మనల్ని దర్శించి మనల్ని సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చినది కనుక ఈ సమయం దేవుని వాక్యాన్ని ఎత్తిపడుతున్నాం. దేవుని నామము వాక్యము ద్వారానే మనల్ని దర్శిస్తున్నది కనుక దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దైవజనమ కీర్తనాకారుడు శ్రేష్టమైన 2 మాటలు తెలియచేస్తున్నాడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోదును. ప్రియమైన దైవజనమ ఆత్మ మనిషి ప్రాణంతోనే కలిసి ఉండేది. అదేవిధంగా నీ సన్నిధి అన్నాడు. ప్రతి మనిషి ప్రాణము ఆత్మ 2 దేవుని సన్నిధిలో నిలవదగినేటివి, దేవుని మాట వినేటివి. అవి దాన్ని తప్పించుకొని ఎక్కడికి పోలేవు. అందుకనే పారిపోగలనా అంటున్నాడు. ప్రియమైన దైవజనమ దేవుని సన్నిధిలో నుంచి ఆత్మ ఎక్కడికి పోగలదు? దేవుని యొద్ద నుండి ఆత్మ ఎక్కడికి పోగలదు? పోలేదు. దేవుని ఎదురని నిలవాలి, దేవునికి లెక్క చెప్పాలి. ఆ తరువాతనే అది పాతాళమైనా కానీ స్వర్గమైనా కానీ చేరవలసినది. కనుక దేవుడు నిర్ణయిస్తేనే అది పాతాళం కానీ స్వర్గం కానీ చేరేది. కనుక ప్రియమైన దైవజనమ దేవుని పరలోక రాజ్యము ఆత్మ చేరేదాన్నే దైవ సన్నిధి అంటాం, దేవుని సన్నిధి అంటాం. అందుకనే నేను నీ సన్నిధిలో నుంచి ఎక్కడ పారిపోగలను? ఆకాశం ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలో పడికొన్నను అక్కడ నీవు ఉన్నావు అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ఒకవేళ వేకువ రెక్కలు కలిగి సముద్ర దిగాంతముల వరకు నేను పోయినను నీవును అక్కడ ఉన్నావు అంటున్నాడు. కనుక మరి అక్కడ 2 ఇంకా శ్రేష్టమైన మంచి మాటలు చెప్తున్నాడు కీర్తనకారుడు. ఏంటివి ఆ మాటలు అంటే, నీవు అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ చేయి నన్ను
నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. ఎక్కడ? నువ్వు భూదిగంతములు పోయినా, సముద్ర దిగంతములు పోయినా, పాతాళం పోయినా, ఆకాశం ఎక్కినా, నువ్వు ఎక్కడ పోయినా కానీ దేవుని చెయ్యి అనేది, దేవుని హస్తం అనేది పట్టుకొని నడిపించేది. ప్రియమైన దైవజనమ గమనించాలి. అది ఏం చేస్తుందంట? నడిపిస్తుందంట. అది ఏం చేస్తుందంట? తన కుడి చేతితో పట్టుకుంటుందంట. ప్రియమైన దైవజనమ, సహాయము చేసే హస్తము కుడి చేయి. కుడి చేయి అంటే చాలా బలమైన కార్యాలు చేసేది. అది దేవుని హస్తంగా, దక్షిణ హస్తము అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అట్లాంటిది కుడి చేయి పట్టుకొనింది అంటే ఏంటిది? పరిస్థితులలో నుంచి లేవనెత్తేది. ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో నుంచి ఎక్కడికి పారిపోకుండా, లేకుంటే ఈ వెనక్కి తగ్గకుండా బలంగా పట్టుకొని దేవుని సన్నిధికి నడిపించేది. కనుక ప్రియమైన దైవజనమ, ఉదయకాలము దేవుడు తన యొక్క సన్నిధి మనతో కూడా ఉంచాడు. కనుక ఈ సన్నిధి కలిగి మనం జీవితం అంతా దేవుని ఆత్మ కలిగి జీవితం అంతా దేవుని మహిమపరచాలి. అలా నడిపింపుని ఇస్తున్నాడు. కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. కనుక ఆ నడిపింపులో నువ్వు ఆకాశం ఎక్కినా, పాతాళం దిగినా, లేకపోతే సముద్ర దిగంతముల వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా రెక్కలు కట్టుకొని ఎగిరినా కూడా దేవుడు తన చేత్తో పట్టుకుని నడిపించేవాడు. తన కుడి చేత్తో పట్టుకొని మనల్ని విజయులుగా తీర్చిదిద్దే దేవుడు. కనుక అట్లాంటి దేవుడు ఇది మనతో కూడా ఉన్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, అట్లాంటి ఆత్మ నడిపింపు నీ చేయి పట్టుకొని, లేకుంటే మన చేయి పట్టుకొని నడిపించే నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించు ప్రభువా. విజయులుగా నిలవబెట్టే నీ సన్నిధి మాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ యొక్క దైవ ధ్యానమును ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగలైనా నీ కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. లోకంలో ఏర్పడే పరిస్థితులను బట్టి ఆత్మను విడిచిపెట్టే బిడ్డలను నేను చూస్తున్నాము. పారిపోయే బిడ్డలను, దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతున్న బిడ్డలను ప్రస్తావిస్తున్నాం. ప్రభువా, మీ సహాయము దయచేయండి. మేము ఎక్కడికి పారిపోదుము ప్రభువా. ప్రాణము విడిచి దేహం పారిపోయినంత ప్రమాదం ప్రభువా. మీ నామమును బట్టి నేను ఈ శరీరంలో ప్రాణము చేత, ఆత్మ చేత, జ్ఞానాన్ని సన్నిధి చేత నిలవబెట్టండి, బలపరచండి, భద్రపరచండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి, వర్ధిల్ల చేయండి. నాయన ఆకాశం ఎక్కినను, పాతాళంలో పండుకొనినను, నాయన భూదిగంతలము రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల వరకు వెళ్ళి నివసించినను నీ చేయి పట్టుకొను, నీ చేయి నడిపించును, కుడి చేయి నడిపించునని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా నీవు మమ్ములను బలపరచండి నాయన. నీవు అట్లాంటి శ్రేష్టమైన ఆత్మ నడిపింపులో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్య వెలుగులలో జీవితాలను బలపరిచి, భద్రపరిచి, తీర్చి, దిద్ది, దీవించి, ఆశీర్వదించమని, మహిమ పొందమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులెత్తి చెప్దాం, ఆమెన్. దైవాశీర్వాదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలం మనకందరికీ, ప్రత్యేకంగా వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ గ్రహించి నెరవేర్చినట్లు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడయుండును గాక. ఆమెన్. చేతులే చెప్దాం, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మెసియానిక్ విజన్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ ఆర్ విక్టర్ పాల్ సేవకునిగా మీకందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని నామంలో శుభములు, ఆశీర్వాదములు సదాకాలము మనకు తోడేయండి ఏలును గాక. ఆమెన్. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా, ఆమెన్.